ఇప్పుడు అంటే మీరంటే మెడికల్‌గా ఎప్పుడు ఒక మూడ్‌లో ఉంటారు. ఒక సైంటిఫిక్ మూడ్‌లో లేకపోతే ఒక పేషెంట్‌ని బాగు చేసే మూడ్‌లో. శాస్త్రి గారు వేరే లోకంలో విహరిస్తూ ఉంటారు. అవును. మీరేమో శరీరాలకు వైద్యం చేస్తుంటారు. ఆయనేమో మనసులకు వైద్యం చేస్తూ ఉంటారు. అయితే హ్యూమన్ ఎమోషన్ ఈజ్ కామన్. ప్రేమ అనేది డాక్టర్‌గా మీకైనా, ఆయనకైనా, ఎవరికైనా. సో, ఈ ప్రేమ పాటల్లో వందలాది మంది రచయితలు వేలాది పాటలు రాశారు. కానీ ప్రేమ పాటలో శాస్త్రి గారిది ఒక ప్రత్యేకమైన బాణి. మీకు నచ్చిన పాట ఏదైనా? అది సీతారామ శాస్త్రి గారు నేను లవ్లో ఉన్నప్పుడు కానీ ఆయన ఉండుంటే, నేను లవ్లో మా ఆవిడతోటి ఎఫ్ఐఆర్ నడుపుతున్నప్పుడు ఉంటే మా ఆవిడ ఇంకా తొందరగా పట్టేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటుంది నా మనసు, గులాబీలో నా ఫేవరెట్ సింగర్ సునీత పాడింది. ఆ పాట ఎంత అసలు ఏదో మామూలుగా రాసినట్టు లవ్ లెటర్ రాసినట్టు ఉంటుంది. అసలు అంత గొప్ప ప్రేమ పాటలు నేను ఇంకెక్కడా చూడాల. అంటే ఆ సింప్లిసిటీ ఆఫ్ ద టర్మ్స్ అది ఒకటే కాదు, ఎన్ని ప్రేమ పాటలు నాకు ఆయన రాసినట్లో మంచి ప్రేమ పాట అది. ఇంకొకటి మన నువ్వంటే వద్దంటానది, నువ్వు వస్తానంటే వద్దంటానాలో ఆకాశం తాకేలా ఆ పాట ఒకటి. పాప ఏం పాట అది అసలు. దాంట్లో అసలు ప్రేమకి ఏ రకమైన డెఫినేషన్లో అన్ని ఇచ్చాడు ఆయన. ఆకాశం తాకేలా వడగాలై నేల. చెప్పండి సార్. చిత్రం కూడా దాంట్లో అసలు ఎంత మంచి లిరిక్స్ అంటే అసలు ఆయన రాసే ప్రతి పాటలో ఒక తర్కం, ఒక ఈ భావుకత ఉంటుందని చెప్పాను కదా. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా, అంతే కదా. డాక్టర్లు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. ఫీటస్ వచ్చి హార్ట్ కొట్టుకుంటున్నప్పుడు చూస్తాం అల్ట్రాసౌండ్లో, అప్పటికే ప్రాణం వచ్చేసింది. సో ఎప్పుడు దానికి ప్రాణం పట్టుకుని గుండె తట్టుకుని మనకు తెలియదు. అట్లానే ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా, అంతే కదా. ఇప్పుడు మనం లవ్లో పడతాం, ఏ ఎగ్జాక్ట్ టైంలో లవ్ పడ్డం చెప్పలేం, ఎవరని చెప్పలేం. అట్లానే ఆ తర్వాత నెక్స్ట్ లిరిక్స్లో జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోయి. అంటే నీతో పాటు నడుస్తుంటే పిచ్చి పిచ్చి నడకలేసినా అది నాట్యం. అట్లానే రేయంతా నీ తలుపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. బాబా, ఎక్కడ మనిషి నేనా ప్రేమని ఎన్ని రకాలుగా అసలు అసలు ఆ పాట చూడు, ప్రాణం ప్రణయం ఈ రెండు ఎప్పుడు మొదలైన ఎవరికి తెలియదు. ఎంత తాత్వికత అది. అది అందరికీ తెలిసిన విషయమే, అంతే. కాకపోతే దాన్ని ఒక సినిమా పాటలో దానిపై సందర్భంలో, అవును, అసలు అది కూడా ఎంత పాడుకోవడానికి వీలుగా మళ్ళీ ఇబ్బంది పడకుండా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘల్లో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా. ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే.
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలిపోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానై అడగక దొరికే వరమే బలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా ఇదే కాంటెక్స్ట్లో ఆనందంలో ఇంకో పాట ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చూసారా ఈ చిత్రాన్ని అని బ్యూటిఫుల్ సాంగ్. అంటే చీకటి ఉంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఫస్ట్ వెలుతురు రేఖ ఎప్పుడు వచ్చింది ఎవరికి తెలియదు, మనం చూస్తూ ఉంటాం, అలా వచ్చేస్తుంది అది. అది అబ్బా, ఆ పాట చిన్న పాట, ఒకే చరణం, ఎంత గొప్పగా రాశాడు. ఇది కూడా ఎంత బాగా చెప్పారు. అంటే అలాంటి పాటలు ఆస్వాదించడానికి కూడా ఒక టేస్ట్ ఉండాలి సార్. నేను అందుకనే ఇప్పుడు ఆయన కొన్ని యూనిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఆయన దాంట్లో, అవి ముందు చదివి తర్వాత మనం ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క పాట మాట్లాడదాం. తప్పకుండా సార్. ఓకే ప్లీజ్. ఇప్పుడు ఆయన యూనిక్ ఎక్స్ప్రెషన్స్ కొని, ఇప్పుడు గోల సీన్ అంటావు సినిమా, ఇప్పుడు నేను విన్నావు అది, నేను ఇలా దాంట్లో హనుమంతుడు కాడే ప్రతి కోతి ఒప్పుకోవా మందమతి అంటే వాడు ఒకడు ఎవరు ఎగురుతుంటాడు అనమాట, ఓ నేను ఎరగదీస్తానని. అప్పుడు హీరోయిన్ అంటది, అరే బాబు కోతేశ లేకు, హనుమంతుడు కాడు ప్రతి కోతి, ప్రతి కోతి హనుమంతుడు అనుకుంటాడు. అట్లానే కొంతమంది ఇంటి పేరు కాదురా గాంధీ, మన ఈ కృష్ణవంశీ సినిమా అది మహాత్మా, దాంట్లో గాంధీ గురించి మనందరం అంతే కదా, అంత గాంధీ అంటే ఏదో సర్నేమ్ అనుకుంటున్నారు మనవాళ్ళు, అది ఎంత చక్కగా సెటైర్ వేశాడు చూడు. అట్లానే గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా, అంతే కదా. అంటే ఈ గంటంలో అది కానీ ఒక నది అయితే ప్రతి పాట పద్మం, నా పాట పంచామృతం, నా పాట అసలు. అట్లానే మనీలో పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ, పుట్టినప్పుడు డబ్బులు పెట్టాలి, పాడే కట్టేటప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టాలి, లేకపోతే అవ్వదు పని. తర్వాత అట్లానే ఇంకొకటి వెంకటేష్ సినిమా నాకు భలే ఇష్టం, ఈ వాడు ఎన్నిసార్లు వాడుకుంటాను. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేలుకొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఇంతకంటే ఇంకెవరు రాస్తారండి 4 వర్డ్స్లో. సో ఆల్ జ్ఞాపకాలు, మెమరీసు, రిమెంబరెన్సెస్ అన్నిటినీ, జ్ఞాపకాలే మైమరపు, ఒక్కసారి ఇలా కూర్చొని పాత రోజులు తలుచుకుంటే అలా వెళ్ళిపోతాం. జ్ఞాపకాలే మేలుకొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఇంతకంటే జీవిత సత్యాన్ని 4 వర్డ్స్లో ఇంకెవరు రాయలేరు. అట్లానే ఇంకా ఆ పాట, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో, ఏ మూవీపై వ్రాలితే మౌనమే మంత్రం అవుతున్నదో. అసలు గాలి గాంధర్వం అవటం అన్నది ఎంత బ్యూటిఫుల్ వర్డ్ ఎక్స్ప్రెషన్ అది. అట్లా ఇంకొక 2-3 ఉన్నాయి దీంట్లో. బంగారం వెలసిపోదా నీ సొగసుని చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి. మందారం మురిసిపోదా, బంగారం వెలిసిపోదా, మందారం మురిసిపోదా. అట్లానే ఇంకొకటి ఏంటంటే, గుణింతం తెలియని వాళ్ళు కాళిదాసులు అవుతారు, కాఫీ టీలు తాగని వాళ్ళు దేవదాసులు అవుతారు. ప్రేమలో పడితే
అద్భుతం అంటే అద్భుతం. అట్లా ఇంకొకటి ఇంగ్లీష్ వర్డ్స్ ఆయన వాడుకున్నట్టు ఇంకెవరు వాడుకోవాలి. అవును. పింపుల్స్ పుట్టే వైట్ చెంపలకి సింపుల్గా స్వీట్ కిస్ పెట్టన. ఆ పింపుల్స్కి మళ్ళీ రిథం కోసం రైమ్ కోసం సొంపులు. పింపుల్ ఇంగ్లీష్ వర్డ్, సొంపులు తెలుగు వర్డ్. పింపుల్స్ పుట్టు వైట్ చెంపలకి సింపుల్గా స్వీట్ కిస్ పెట్టన, సొంపుల్లో చుట్టుగుంట ఈడుకి శాంపుల్గా చిన్న సైట్ కొట్టన. ఆ సినిమా పేరు వద్దు బావా తప్పు అంట. ఆ సినిమా ఇప్పుడు విన్న కూడా విన్నా నేను. తర్వాత ఇంకోటి 3 ముక్కలాంట్లో రాశి చూస్తే కన్యా రాశి, అది అందరం వింటాం. కళ్ళు చూస్తే మీనరాశి, కొంగు చూస్తే కుంభరాశి. నేను సరసం చూసావా? ఆ, కొంగు చూస్తే కుంభరాశి, ఒళ్ళు చూస్తే ధనురాశి, నిన్నేలుకోనా 3 ముళ్ళేసి. తర్వాత ఎత్తులో పొడగరి, కట్టులో పొదుపరి. ఎత్తులో పడి కట్టులో పొదుపరి అంటే పొడుగాటమ్మ షార్ట్ డ్రెస్. షార్ట్ డ్రెస్ వేసుకుంది. ఇంకొకటి కన్నెదరే ఉంది కదా అడగని వరమై కన్నెదనం. అంటే అక్కడ కన్ను, ఇక్కడ కన్నెదనం, రెండుకి కన్నెదురే ఉంది కదా అడగని వరం కన్నెదనం. అంటే షీఈ్ ఆఫరింగ్ హర్ సెల్ఫ్. దానికి హీరో కర్ణుడికి కూడా లేదు కదా నీ దానగుణం. అబ్బా 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 అబ్బా. భాషా భావం రెండు పోటీ పడుతుంటే అసలు చూడు ఆ చతురత్వం. కర్ణుడికి కూడా లేదు కదా నీ నువ్వు అన్ని ఇచ్చేస్తానంటారు, అసలు కర్ణుడికి కూడా లేదు నీ దానగుణం అంటావు. అద్భుతం అంటే అద్భుతం.